రవి మేడూరు గారు, మనం చూసాం గత చెప్పండి. ఏడాదిన్నరగా అంతర్జాతీయ లెక్కల ప్రకారం దాదాపు 1,00,000కు పైగా ఐటీ ఉద్యోగాల్లో లే ఆఫ్స్ జరిగాయన్నది ఒక అంచనా. కానీ ఒరాకెల్ అంటే ఒక దిగ్గజ సంస్థ కూడా ఒకే స్ట్రైక్తో 30,000 మందిని తొలగింపు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు యుద్ధం వేళ ఈ ఐటీ కంపెనీలకు సంబంధించి జరుగుతున్న చర్చ కూడా మనం వింటున్నాము. ఐటీ భవిష్యత్తు ఏం కాబోతోంది? ఈ ఒరాకిల్ 30,000 ఉద్యోగుల తొలగింపు అన్న అంశం ఎలాంటి సంకేతాన్ని పంపుతోంది? నమస్కారం అండి, అందరికీ నమస్తే సార్. నమస్కారం. ఈ ఒరాకిల్ 30,000 మందిని ఒక్క వేటుతో తొలగించడం అనేది దురదృష్టకరం. ఉమ్, ఇది ఆ, ఇంకొక విషయం ఏంటంటే ఇది ఊహించినదే. ఈ ఒరాకిల్ ఒక్కటే కాదు, ఎన్నో కంపెనీలు ఏఐ దృష్ట్యా, తర్వాత మిగతా పరిణామాల దృష్ట్యా, కోవిడ్ లో జరిగిన ఎక్కువ ఎక్సెస్ హైరింగ్ దృష్ట్యా అన్ని కూడా వాటికి వాటి అవసరాలకి ఎంతమంది ఉద్యోగస్తులు సరిపోతారని పునర్సమీక్షిస్తున్నాయి, ఆలోచిస్తున్నాయి, దానికి ఉమ్, తగిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అది నా దృష్టిలో ఇది ఏఐ వలన మాత్రమే ఇన్ని ఉద్యోగాలు పోయాయి అని అనడం అనేది కరెక్ట్ కాదండి, ఉమ్, సమంజసం కాదు. ఇది ముఖ్యంగా ప్రతి కంపెనీ వాటి బిజినెస్ పరిస్థితుల దృష్ట్యా, ముఖ్యంగా ఒరాకిల్ చూసుకుంటే వాళ్ళు ఉన్న మేజర్ బిజినెస్ SaaS, ఉమ్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, క్లౌడ్ ద్వారా ఇస్తున్నది. ఇప్పుడు మీరు ఇంతకు ముందర వినే ఉంటారు, సాసోకాలిప్స్ అని అంటారు అవును ఇంగ్లీష్ సార్. లో. అంటే ఏంటి, ఒక ఉపద్రవం. ఉమ్, అపోకాలిప్స్ అంటే ఒక ఉపద్రవం. సాస్ ని ఒక ఉపద్రవం వచ్చి తుడిచిపెట్టుకుపోతుంది అనేది ఒక వివాదం, ఒక ఉమ్, ఒక అంశం. అది సత్య నాదెల్లా గారు కూడా ఒకసారి అన్నారు సాస్ ఇస్ డెడ్ అని. అయితే అతని మాటలు కొంచెం వక్రీకరించి అనుకున్నారు. పూర్తిగా అంటే సాస్ ఇస్ డెడ్ అంటే సాస్ పోతుంది అని కాదు. సాస్ యొక్క ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎన్నో కంపెనీలకి అవసరమైన సాఫ్ట్వేర్ ని ఉమ్. నేను క్లౌడ్ లోని దాన్ని హోస్ట్ చేసి అందరికీ ఒకేలాగా నేను అందించడం అనేది సాస్ యొక్క ప్రోడక్ట్ అండి. ఓకే. అయితే ఇప్పుడు ఏఐ ద్వారా ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ అనేది అతి తక్కువ ఖర్చుతో వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి తగినట్టుగా దాన్ని సృష్టించడం చాలా సులభమైంది. అంటే ద ఉమ్, కాస్ట్ ఆఫ్ రైటింగ్ సాఫ్ట్వేర్ జీరో అయింది. ఇప్పుడు ఇప్పుడు ఆ కారణంగా ప్రతి కంపెనీకి కూడా వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ వాళ్ళే తయారు చేసుకోగలిగినప్పుడు ఉమ్. క్లౌడ్ నుండి ఆఫర్ చేసిన సాస్ కి డిమాండ్ ఉండబోతుందా అనేది ఒక అంశం. ఓకే. దాని కారణంగా సాస్ కంపెనీస్ అన్ని కూడా ఉమ్, ఆ, వాళ్ళ యొక్క బిజినెస్ ప్రొజెక్షన్స్, వాళ్ళ యొక్క బిజినెస్ ప్లాన్ పునఃసమీక్షించుకుంటున్నాయి. అవి చూస్తున్నాయి మాకు ఇంతకు ముందర జరిగిన గ్రోత్ ఉంటుందా ఉండదని. ఇంకొకటి ఏంటి అంటే ఆ, వీళ్ళు ఆఫర్ చేసే లైసెన్సింగ్ ఉమ్. చాలా క్లిష్టమైన లైసెన్సింగ్ సాస్. తర్వాత ఒక విధంగా ఆ, ఎక్కువగా కూడా తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక పర్ పర్సన్ కానీ, పర్ సీట్ కానీ, లేకపోతే హోస్ట్ చేసినప్పుడు పర్ కంప్యూట్ కానీ అవును. ఆ సాస్ యొక్క కాస్టింగ్ కూడా కొంచెం ఆ, ఎక్కువగా ఉంటుంది అని అనుకోవచ్చు. ఉమ్, ఏంటంటే మీరు ఎకనామిక్స్ లో వినే ఉంటారు, సాస్ కి మార్జినల్ కాస్ట్ జీరో అండి. ఓకే. అంటే నేను ఒకరి కోసం తయారు చేసినది రెండో వాళ్ళకి అందిస్తున్నప్పుడు ఆ రెండో వాళ్ళకి నేను పెట్టే ఖర్చు చాలా తక్కువ. ఉమ్, నేను ఒకసారి ఒకరికి చేసినా 100 మందికి చేసినా ఒకటే. అది ఎకనామిక్స్ లో ఒక సూత్రం ఉందండి, మార్జినల్ కాస్ట్ జీరో అయినప్పుడు ప్రైస్ అలా పడుతూనే ఉండాలి ఓకే. అనేది. కానీ అలా జరగలేదు, ఉమ్, అలా జరగలేదు. ఆ ప్రైస్ అలా ఎక్కువగానే ఇన్నాళ్ళు ఉంచారు. ఓకే. ఇప్పుడు ఏఐ కారణంగా ఆ దాన్ని ప్రశ్నిస్తున్నారు అందరూ, ఓకే. ముఖ్యంగా వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు, మీరు ఇంత లైసెన్స్ ఎందుకు తీసుకుంటున్నారు ఇప్పుడు ఉమ్, అనేది. సో ఆర్కిల్ నా దృష్టిలో ఏంటి అంటే వాళ్ళ ప్రైమరీ ప్రోడక్ట్, వాళ్ళ మెయిన్ ప్రోడక్ట్ సాస్ ప్రోడక్ట్స్ కనుక, రైట్. ఈ కారణంగా ఆ సాస్ ప్రోడక్ట్స్ మీద వాటి యొక్క అవసరం, వాటి యొక్క ప్రైసింగ్ రెండిటి మీద ఒత్తిడి ఉంది కనుక ఉమ్, వాళ్ళ బిజినెస్ ప్లాన్లు రివైజ్ చేసుకొని దానికి తగినట్టుగా ఇంతమంది మనకు అవసరం లేదు అనుకొని లే ఆఫ్ చేశారు అని నేను అనుకుంటున్నా. ఇది ఒకటే కాదు, ఓకే. ఓ కోవిడ్ లో జరిగిన ఎక్సెస్ హైరింగ్, ఉమ్, మిగతా వాళ్ళ ప్రయారిటీ బట్టి. ఇప్పుడు ఆరకల్ ఉంది అంటే స్టార్ లింక్ అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ లో వాళ్ళు భాగం అండి. అవును. అది స్టార్ గేట్ అనే ప్రోగ్రామ్ లోని. స్టార్ గేట్ అనేది ఒక $500 బిలియన్ డేటా సెంటర్ కెపాసిటీ ఇన్వెస్ట్మెంట్. ఉమ్, అందులో ఆరకల్ ఒక భాగం. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ అంతటిని కూడా డేటా సెంటర్స్ మీద వినియోగిస్తున్నారు. ఓకే. సో ఆ రీప్రయారిటైజేషన్ ఆఫ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కూడా ఉమ్, పాత బిజినెస్ లో ఉన్న దాన్ని తగ్గించి
ఆ మనీని తీసుకొని ఈ స్టార్ గేట్ ప్రాజెక్ట్ లో పెడదామని కూడా అనుకుంటున్నారు. రైట్. ఈ కారణంగా ఆరకిల్ ఈ లే ఆఫ్స్ చేసింది అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇదే అందరికీ వర్తిస్తుంది అంటే కొన్ని చాలా మట్టుకు SaaS కంపెనీస్ కి తప్పకుండా వర్తిస్తుంది. మ్మ్. ఇంతే పరిమాణంలో ఉంటుందా అంటే ఇంత ఉండకపోవచ్చు. 40% ఒకేసారి తీయడం అనేది రైట్. ఎప్పుడు వినందండి ఓకే. ఈ ఇండస్ట్రీలోని. రైట్. కనుక ఇది ఈ పరిమాణంలో ఉండకపోవచ్చు, కానీ కొంతవరకు అయితే ఒత్తిడి ఉంది. రైట్. రవి మేడూరి గారు, ప్రస్తుతం ఎదురవుతున్న నేపథ్యంలో అసలు ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటనేది నా ప్రశ్న. ఫ్రెషర్స్ ఈ రంగంలోకి రావచ్చా, లేదంటే వేరే ప్రొఫెషన్ ఎంచుకోవటం ఇప్పుడే మంచిదా? ఆమ్, ఆ, చాలా మంచి ప్రశ్న అండి. ఈ ప్రశ్న నన్ను చాలా రోజులుగా వేధిస్తోంది. ఎందుకంటే మా పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయబోతున్నారు. అలాగే నేను చుట్టూ చూస్తున్నాను కదా, పిల్లలందరిలోని ఇదే ఆందోళన ఉంది, మాకు ఎక్కడి నుండి వస్తాయి ఉద్యోగాలు అని. అయితే ఆ, ఒకటైతే నేను చెప్పగలనండి, మ్మ్. ఇంతవరకు ఫ్రెషర్స్ లో సాఫ్ట్వేర్ పెద్ద భారమే మోసింది. మ్మ్. అంటే ఉన్న మొత్తం గ్రాడ్యుయేట్స్ లో సాఫ్ట్వేరే అధిక లోడ్ తీసుకొని అందరికీ ఉద్యోగాలు ఇప్పించింది. అవును. అంతే ప్రపోర్షన్ తో మున్ముందు ఉంటుందా అంటే నేను ఉండదని అంటానండి. మ్మ్. అది సాఫ్ట్వేర్ ఇన్ని రోజులు మోసిన భారం మళ్ళా ఇంకా మరి మోయలేకపోవచ్చు. మ్మ్. అది కనుక ప్రతి ఒక్కరూ కూడా సాఫ్ట్వేర్ లోనే ఉంటాయి జాబ్స్ అని కాకుండా వేరే రంగాలు చూడాలి. ముఖ్యంగా మన దేశానికి కావాల్సింది, అవసరమైనది కూడా కోర్ రీసెర్చ్, మ్మ్. ముఖ్యంగా సైంటిఫిక్ రీసెర్చ్ అనేది అది ఎందులోనే అవ్వచ్చు. అది ఏవియానిక్స్ లో అవ్వచ్చు, లేకపోతే బయోటెక్నాలజీలో అవ్వచ్చు, లేకపోతే నానో మెటీరియల్స్ లో అవ్వచ్చు. ఓకే. వీటిలో రీసెర్చ్ చేసేది అనేది ఆమ్, అది మన దేశంలోని చాలా జాబ్స్ సృష్టించబోతున్నాయి. మ్మ్. AI ద్వారా రీసెర్చ్ కూడా యాక్సలరేట్ కాబోతోంది. ఓకే. ఇప్పుడు ప్రతి వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి తగిన టూలింగ్, తర్వాత దాని కాస్ట్ కూడా తగ్గింది. మ్మ్. కనుక రీసెర్చ్ వైపు చాలా జాబ్స్ పెరుగుతాయి. సో నేనేమనుకుంటున్నా అంటే సాఫ్ట్వేరే కాకుండా కోర్ డిసిప్లిన్స్ లోని, ముఖ్యంగా రీసెర్చ్ లోని, తర్వాత పరిశోధనలు, అభివృద్ధిలోని మ్మ్. మన యువత దృష్టి పెడితే ఓకే. రాబోయే 3 ఏళ్లలో ఈ పరిణామం చక్కగా చూడొచ్చండి. అంటే మ్మ్. రీసెర్చ్ జాబ్స్ పెరగడం, అలాగే కొన్ని డిసిప్లిన్స్ అనేవి ఫిజికల్ డిసిప్లిన్స్ అండి. ఓకే. వాటిని AI మార్చలేదు. ఇప్పుడు అమెరికాలోని అన్నిటికంట హాటెస్ట్ ఏంటి అంటే ట్రేడ్ అంటారండి. మ్మ్. ట్రేడ్ అంటే ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, హెచ్వాక్ సిస్టమ్స్ చేసేవాళ్ళు, తర్వాత కార్పెంటరీ, మేసనరీ, మ్మ్. వీళ్ళు ఈ డిసిప్లిన్స్ ఎంత రోబోటిక్స్ వచ్చినా కూడా రైట్. వీటిలోని అంటే నేను ఓకే. అన్ని ఫిజికల్ లేబర్ అంటే ఉన్న వర్కే రవి నేను మేడూరి గారు, అంటే చెప్పట్లేదు. ఇప్పుడున్న ఎంప్లాయీస్లో ఏ ఏజ్ గ్రూప్ అనేది ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నట్టు? ఐటీ ఎంప్లాయీస్లో ఫ్రెషర్స్ 5 ఏళ్ళ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టా కాదా? ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టేనండి. మ్మ్. సేఫ్ జోన్ లో లేని వాళ్ళు ఎవరంటే మిడిల్ మేనేజ్మెంట్. ఓకే. అది ఓకే. నేను ఇందాకనే వాడు ఉదయమే మ్మ్. జాక్ డార్సీ అని ఒక ఆయన ట్విట్టర్ నుండి బ్లాక్ అనే కంపెనీకి వెళ్ళి వాళ్ళు కూడా ఈ విధంగానే లే ఆఫ్ చేశారండి. మ్మ్. అది ఓ. అతను లే ఆఫ్ చేసిన కారణాలు అవి చెప్పారు. మ్మ్. ఇప్పుడు ప్రతి కంపెనీలో కూడా అందరూ ప్రశ్నించేది ఏంటి అంటే మిడిల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అని. రైట్. సీనియర్ మేనేజ్మెంట్ అనేది దిశను ఏర్పరుస్తారండి కంపెనీకి, ఒక విజన్ పెట్టి మ్మ్. ఆ విజన్ వైపు మనం అందరం వెళ్ళేటట్టుగా. ఆ తర్వాత ఫ్రెషర్స్, తర్వాత యంగ్స్టర్స్, మ్మ్. తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దాని యొక్క చోదకులు, దాని ద్వారానే ఓకే. ఆ కంపెనీ ముందరికి వెళ్తుంది. ఓకే. మిడిల్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలో ఉంటారు. మ్మ్. ఈ పర్యవేక్షణ అనేది ఇప్పుడు ఈ AI కారణంగా, వేరే కారణాలుగా ఎంతవరకు అది మనకు అవసరం, Right. దానికి ఇంతమంది అవసరమా అనేది ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. సో Okay. ఇప్పుడు నా దృష్టిలో మీరు అడిగితే ఏది సేఫ్ జోన్ లో లేదు అంటే మ్మ్. మిడిల్ మేనేజ్మెంట్. ముఖ్యంగా మిడిల్ మేనేజ్మెంట్, రొటీన్ టాస్క్ చేసే మిడిల్ మేనేజ్మెంట్ అనేది మీకు అత్యంత డేంజర్ జోన్ లో ఉంటుంది. ఓకే.